అంగన్వాడీలు మున్సిపల్ ఎస్ఎస్ఏ కార్మికులు ఉద్యోగుల ఆందోళనలతో నెల్లూరు నగరం అట్టుడుగుతోంది. కలెక్టరేట్ ముట్టడి, అంగన్వాడీల కట్టడితో టెన్షన్ వాతావరణం నెలకొంది. కలెక్టరేట్ వద్ద మూడంచుల భద్రతతో పాటు ఇనుపముళ్ల కంచెలు వేసి పోలీసులు అంగన్వాడీలను అడ్డుకున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. నెల్లూరు నగరం అంతా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రధానంగా చూస్తే అంగన్వాడీ మహిళలు ఒకవైపు, మరోవైపు మున్సిపల్ కార్మికులు, ఇంకోవైపు ఎస్ఎస్ఏ ఉద్యోగులు, ఇలా ఆందోళనలతో నగరం అంతా అట్టుడికిపోతుంది. ప్రధానంగా చూస్తే ఇవాళ రోజున అంగన్వాడీ మహిళలందరూ కూడా కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. ఇన్నడూ చూడని విధంగా మూడంచెల భద్రత ఏర్పాటు చేసుకున్నారు. అలాగే ముళ్ల కంచెలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇనుప ముళ్ల కంచెలు దాటి రాకుండా అక్కడ ఇనుప కంచెలు వేశారు. ప్రస్తుతం మన కలెక్టరేట్ వద్ద ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు వందలాది మంది అంగన్వాడీలు వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ గ్రామాలను వదిలి ఇక్కడికి వచ్చి తమకు న్యాయం చేయమని చెప్పి వేడుకుంటున్నారు. 23 రోజులుగా వాళ్ళు ఆందోళన చేస్తున్న పోరాటం ఉధృతంగా సాగిస్తున్న ప్రభుత్వానికి మాత్రం చీమ కుట్టినట్టు కూడా లేదని వారంతా ఆరోపిస్తున్నారు. మనతో పడున్నటువంటి సిఐటియు నేతలు అంగన్వాడీ మహిళలతోటి మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏమంటారు మేడం? అంగన్వాడీ కార్మికులు ఈ రోజుకి 23వ రోజుకి వారి యొక్క సమ్మె చేరింది. న్యాయమైన డిమాండ్స్ కోసం వారు ఎంతో ఆందోళనగా, ఆవేదనగా ఈరోజు సమ్మెలోకి దిగారు. అయినా ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం వారి యొక్క కనీస డిమాండ్స్, కనీస వేతనం ఏదైతే మీరు ప్రభుత్వం హామీ ఇచ్చిందో దాన్నే పెంచండి, గ్రాట్యుటీ ఇవ్వండి అనేది అడుగుతున్నారు. అయితే సమ్మెలో 5వ రోజు నుంచే సెంటర్ల తాళాలు బగలగొట్టడానికి సచివాలయ సిబ్బంది కానీ, ఐసిడిఎస్ అధికారులు కానీ, పోలీసు యంత్రాంగం అంతా వచ్చి సెంటర్ల తాళాలు అయితే పగలగొట్టారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా. అయితే అక్కడక్కడ అరాకొర 1 అరా సెంటర్ తప్ప ఎక్కడ కూడా సెంటర్లు సాగడం లేదు. ఒకవైపు చూస్తే అంగన్వాడీ సెంటర్లను నిర్వహించేటువంటి అంగన్వాడీ మహిళా తల్లులు వీధులు పడ్డారు. ఆ యొక్క లబ్ధి పొందేటువంటి గర్భవతులు, పేద బాలింతలు, పేద బిడ్డలు కూడా ఈ రోజు వాళ్ళు ఆకలి బాధతో ఉన్నారు. వాళ్ళకి వంట చేసి పెట్టడం కానీ, వారికి పోషకాహారం ఇవ్వడం కానీ జరగడం లేదు. గత 23 రోజుల నుంచి అంగన్వాడీ కార్యకర్తలు వాళ్ళ న్యాయమైన డిమాండ్స్ కోసం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే ముందు పాదయాత్ర నిర్వహించేటప్పుడు నేను గాని అధికారంలోకి వస్తే అందరికీ సమాన పనికి సమాన వేతనం కల్పిస్తానని చెప్పిన మాట మీద నిలబడండి అని చెప్పి ఈ రోజు అంగన్వాడీ కార్యకర్తలు అడుగుతున్నారు. కానీ వైసీపీ నాయకులు మాత్రం వాళ్ళ మీదకి దౌర్జన్యానికి దిగుతున్నారు. పెరిగిన ధరలకి అనుగుణంగా మేము జీవించలేకున్నాం, మా జీతాలు పెంచండి, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం కల్పించండి అని అంగన్వాడీ కార్యకర్తలు న్యాయమైన కోరికలు అడుగుతుంటే ఒకవైపున తాళాలు పగలగొట్టడం, 5వ తారీఖు లోపల ఎలా చేస్తామని చెప్పి మేము అడుగుతున్నాం. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా మేము అంగన్వాడీ వాళ్ళకి మద్దతు ఇస్తున్నాం. వాళ్ళ న్యాయమైన డిమాండ్స్ తీరేంత వరకు 5వ తేదీ దాకా వాళ్ళు కాదు, సీఎం కాదు వీళ్ళకి ఆదేశించేది, వీళ్ళు ఆదేశిస్తారు. వెంటనే వాళ్ళకి న్యాయమైన డిమాండ్స్ నెరవేర్చాలి. పదుల సంఖ్యలో పోలీసులు ఉన్నారు. ఏమంటారు ఈ విధంగా మీ ఉద్యమాన్ని అణచివేయడానికి? సార్, మేము చిన్న పిచ్చుకలమే ఈ రోజు ఈ పిచ్చుకల మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద బ్రహ్మాస్త్రాలు, ఈ పోలీసు వాళ్ళని, సచివాలయ వ్యవస్థల్ని, ఇలాంటి బ్రహ్మాస్త్రాలన్నీ మా మీద వదులుతూ ఉన్నాడండి. మేము మహిళల మీద, ఆయన అక్కా చెల్లెల మీదే ఈ రోజు ఆయన బ్రహ్మాస్త్రాలుగా ఈ పోలీసుల రూపంలో వదులుతున్నాడండి. కానీ ఏ రకంగా ఆయన వదిలినా కానీ మేమైతే మా సమ్మెని శాంతియుతంగానే చేసుకుంటా ఉన్నాము, శాంతియుతంగానే చేస్తాము. ఇప్పుడు ఆయన చెప్పేది ఏందండి, 5వ తేదీ లోపల చేరాలని చెప్పి ఆయన ఇచ్చిన హామీలు అమలు చేస్తే ఈ రోజు సాయంత్రానికైనా మేము చేరుతాం కదా. అందుకని 4వ తేదీ సాయంత్రం లోపల జీతాలు పెంచుతూ, గ్రాడ్యుటీ అమలు చేస్తూ ఆయన ఖచ్చితంగా జీవో ఇవ్వాలి. ఎందుకంటే ఈ మినిస్టర్ల చేతుల్లో, కలెక్టర్ చేతుల్లో, పీడీ చేతుల్లో ఏమి లేదండి. ఊరికే పిలవడం, తూతూ మంత్రంగా వాళ్ళు మాటలు చెప్పి పంపించడమే. నీకు అసలు అర్థం కావటం లేదా? అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు వాళ్ళ గౌరవాన్ని కూడా వదులుకొని జీతాలు పెంచన్నా అని చెప్పి ఈదులోకి వస్తే ఒక అన్న, ఒక తమ్ముడు, ఒక తండ్రి లాంటి నువ్వు అంగన్వాడీల కోరికల్ని ఇంప్లిమెంట్ చేయాలా లేదా నేరుగా మాతో వచ్చి చర్చించు. ఈ రోజుకైనా 4వ తేదీ సాయంత్రం లోపల నువ్వు జీవో ఇచ్చి మమ్మల్ని గౌరవంగా సెంటర్లకి పంపించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము. నెల్లూరు మొత్తం కూడా ఎక్కడికక్కడే ఆందోళనతో అట్టుడికిపోతుంది. దాదాపు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. నగరం అంతా కూడా దిగ్బంధమైనటువంటి పరిస్థితులు. ఎప్పుడు ఏ క్షణాన ఏం జరుగుద్దో కూడా అర్థం కాక మొత్తం కూడా ఒక భయానకమైనటువంటి ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతుంది.